హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు కొత్త అర్నింగ్ అప్లికేషన్తో మేము ముందుకు వచ్చాను. అప్లికేషన్ పేరు రూఫెల్స్. అప్లికేషన్ లాంచింగ్ డేట్ 21 సెప్టెంబర్ 2025. అయితే ఈ అప్లికేషన్ గురించి ఒక రివ్యూ ఇవ్వమని కొంతమంది ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేయడం జరిగింది. ఈ అప్లికేషన్లో డైలీ ఇన్కమ్, డైలీ విత్డ్రాల్స్ ఇస్తారా లేదా, ఈ అప్లికేషన్ షార్ట్ టర్మా, లాంగ్ టర్మా, ఇందులో ఎంతవరకు రిస్క్ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లాగిన్ అవ్వగానే అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే ఇట్లా ఉంటుందండి. ముందుగా వీడియో డిస్క్లైమర్. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేస్తున్నాము, ఎటువంటి ప్రమోషన్ పర్పస్ కాదు, అలాగే ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పడానికి కాదు. ముందుగా ఈ కంపెనీ ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం. రూఫెల్స్ ఈ కంపెనీ ప్రపంచంలో ఎక్కడో ఒక చోట ఉండే ఉంటుంది. అయితే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. కొంతమంది స్కామర్లు ఈ కంపెనీ పేరు వాడుకొని ఈ అప్లికేషన్ని మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ విషయం తెలియక చాలామంది పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్లు చేసి లాస్ అవుతూ ఉంటారు. వాళ్ళకి చెప్తున్నామండి, ఈ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. కావాలంటే వీళ్ళ పర్సనల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళు ఏమైనా అర్నింగ్ అప్లికేషన్స్ లాంచ్ చేస్తే వాళ్ళ వెబ్సైట్లో వాళ్ళు పొందుపరుస్తారు, కాబట్టి మీరు చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్దాము. ఇక్కడ మీరు చూసినట్లయితే, మీరు రిఫరల్ లింక్ నుండి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు 3 లెవెల్స్లో కమిషన్ రావడం జరుగుతుంది అంటున్నారు. అలాగే మినిమం డిపాజిట్ ₹360, మినిమం విత్డ్రాలు ₹150. ఇక్కడ జాయిన్ ఛానల్ మీద క్లిక్ చేసినట్లయితే వీళ్ళ అఫిషియల్ టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్తుంది. ఇక్కడ నుంచి మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి విత్డ్రాల్స్ చేసుకోవచ్చు. సర్వీస్ మీద క్లిక్ చేసినట్లయితే కస్టమర్ సపోర్ట్కి వెళ్తుంది. ఛానల్ మీద క్లిక్ చేసినట్లయితే వీళ్ళ అఫిషియల్ టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్తుంది. టీమ్ మీద క్లిక్ చేసినట్లయితే మీ రిఫరల్ లింక్ నుండి ఎంతమంది ఇన్వెస్ట్మెంట్ చేశారు అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. షేర్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు రిఫరల్ లింక్ అయితే ఉంటుంది. డివైసెస్ అంటే మీరు తీసుకున్న ప్లాన్ యొక్క వివరాలు అయితే ఇక్కడ ఉంటాయి. మై మీద క్లిక్ చేస్తున్నాను. మై మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుంది, పర్సనల్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నుంచి మన బ్యాంక్ అకౌంట్ని అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే మనం లాగిన్ పాస్వర్డ్ కానీ మన విత్డ్రాల్ పాస్వర్డ్ కానీ మార్చుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు మార్చుకోవచ్చు. అలాగే ఇన్కమ్ డీటెయిల్స్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, రీఛార్జ్ డీటెయిల్స్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, విత్డ్రాల్ డీటెయిల్స్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అబౌట్ అస్ అంటే ఈ కంపెనీ ప్రొఫైల్ గురించి ఉంటుంది, మీకు స్టార్టింగ్లోనే చెప్పాను. డౌన్లోడ్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ అప్లికేషన్ మీకు యాప్ లాగా డౌన్లోడ్ అవుతుందండి. బట్ ఏపీకే ఫైల్స్ అయితే మాత్రం మీరు డౌన్లోడ్ చేసి ఫోన్లో ఇన్స్టాల్ చేయకండి, ఎందుకంటే ఫోన్ హ్యాక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతిసారి కూడా మీరు లింక్ త్రూ ఓపెన్ చేసినట్లయితే లాగౌట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ప్లాన్స్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, స్టెబుల్ ఇన్కమ్, విఐపి ఇన్కమ్ అని ఇచ్చారు కదా. ఇది వచ్చేసరికి విఐపి టైప్ అప్లికేషన్ కాదు, అలాగే ఫిక్స్డ్ టైప్ అప్లికేషన్ కాదు. ఇది ఒక షార్ట్ టర్మ్ అప్లికేషన్ అనమాట. ఇందులో మీరు ఏ ప్లాన్ తీసుకున్నా కూడా డైలీ ఇన్కమ్, డైలీ విత్డ్రాల్స్ అండి. మినిమం విత్డ్రాలు ₹150 అంటే మీరు విత్డ్రా చేసుకోవచ్చు. అంటే ఫిక్స్డ్ ప్లాన్ ఇలా అంటారు కదా, అంటే ప్లాన్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత విత్డ్రా చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏం కాదు. ఇది ఒక షార్ట్ టర్మ్ అప్లికేషన్ కాబట్టి ఇందులో మీరు డైలీ ఇన్కమ్, డైలీ విత్డ్రాల్స్ తీసుకోవచ్చు. బట్ ప్లాన్స్ గురించి ఇంకా ఇన్డెప్త్గా చెప్పడానికైతే లేదు, ఎందుకంటే యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఇన్డెప్త్గా అయితే ప్లాన్స్ గురించి డిస్కస్ చేయడానికి లేదు. ఈ అప్లికేషన్ గురించి, ఇందులో ప్లాన్స్ గురించి అంతా నేను మీకు క్లారిటీగానే చెప్పాను అనుకుంటున్నాను. దయచేసి ఇక్కడ నుంచి వీడియోని ఎవరు స్కిప్ చేయకండి. వీడియోని స్కిప్ చేసి మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసుకొని మీ మనీ లాస్ అయితే నా రెస్పాన్సిబుల్ కాదు, ముందుగా చెప్తున్నాను. పాయింట్ నెంబర్ 1, ఇలాంటి అర్నింగ్ అప్లికేషన్స్లో రిస్క్ ఉంటుంది. అది షార్ట్ టర్మ్ అయినా, లాంగ్ టర్మ్ అయినా, ఫిక్స్డ్ టైప్ అయినా, ఫండ్ టైప్ అయినా సరే అర్నింగ్ అప్లికేషన్స్లో రిస్క్ ఉంటుంది. పాయింట్ నెంబర్ 2, ఈ అప్లికేషన్ లాంగ్ టర్మా, షార్ట్ టర్మా. ఈ అప్లికేషన్ వచ్చి షార్ట్ టర్మ్ అప్లికేషన్స్ అండి. షార్ట్ టర్మ్ అప్లికేషన్ ఎలా ఉంటుందంటే, లాంచ్ చేసిన డేట్ దగ్గర నుంచి 3 రోజులు, లేదా ఒక్కొక్కసారి 5 రోజులు, ఒక్కొక్కసారి 7 రోజులు, ఒక్కొక్కసారి 10 రోజులు కూడా వర్క్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ అప్లికేషన్ ఎన్ని రోజులు వర్క్ చేయొచ్చు? నేను అనుకోవటం, ఈ అప్లికేషన్ లాంచ్ చేసిన తారీఖు నుంచి ఒక 5 రోజులు లేదా ఒక 7 రోజులు వర్క్ చేసే అవకాశం ఉందని నేను అనుకుంటున్నానండి. బట్ నేను చెప్పిందే జరగాలనే ఉండదు. ఒక్కొక్కసారి ఇలాంటి అప్లికేషన్స్ 1-2 రోజుల్లో కూడా క్లోజ్ అవుతూ ఉంటాయి, కాబట్టి మీరు అలర్ట్గా ఉండాలన్నమాట. కొంతమంది అడుగుతూ ఉంటారు, మేము ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా అని. ఫ్రెండ్స్, నేను ఒకటే చెప్తాను, అర్నింగ్ అప్లికేషన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని నేను ఎవరికి సలహా ఇవ్వను. మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే అది మీ ఓన్ రిస్క్తో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. కేవలం నేను ఇది ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే వీడియో చేస్తున్నాను, ఇది ప్రమోషన్ పర్పస్ కాదు. సో నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి, అలాగే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.